అక్క చెప్పండి. అర్ధరాత్రి జరిగిన ఘటన. కాళ్ళు పట్టుకున్నా గూడా కనికరించలేదంటే ఆయనది ఎంత దుర్మార్గమైన హృదయమో అర్థమైతుంది. ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దేడ్ దిమాగ్ గాడు హోమ్ మినిస్టర్, సీఎంఏ కాదు, హోమ్ మినిస్టర్ హోం శాఖ అయినప్పటి నుండి మన తెలంగాణలో ఎంత క్రైమ్ రేట్ పెరిగిందో అది చూడండి. ఎందుకంటే ఒక ఉన్నత ఉన్న మనిషి, ఒక హోదా ఉన్న మనిషి అసలైన ఒక సీటు మీద కూర్చుంటే ఆ సీటుకి ఏమన్నా న్యాయం జరుగుతుంది. మనకున్న హోంమంత్రియే కరెక్ట్ లేడు. అటువంటప్పుడు ఇటువంటివి మీరు యాక్ట్ ఎక్కువ చాలా ప్రతి సందర్భంలో గూడా మీరు హోంమంత్రి అని మాట్లాడుతూనే ఉంటారు. ప్రతి దాంట్లో ఆ అంశం తీస్తూనే ఉంటారు. అయినప్పటికీ గూడా హోంమంత్రి అయితనే ఉన్నాడు మరి. ఇప్పుడు ఏమంటారంటే మొత్తము కాంగ్రెస్ పార్టీ మొత్తం చేతిలో పట్టుకొని తెలంగాణను చేతిలో పట్టుకొని ఆటలాడిస్తుంది. ఆయనకి ఇష్టం ఉన్నట్టు ఆటలాడుతుండు. ఉంటాడే బుట్టడంత ఉంటాడు. అంటారు కదా, పొట్టోనికి పుట్టడు బుద్ధులు అని. ఈ పొట్టోనికి పుట్టడు బుద్ధులే ఉన్నాయి. ఎందుకంటే హోంశాఖ ఆయననే అన్నీ అసలు ఏంది, చదువు రాని సన్నాసి హోంశాఖకున్నాడు, చదువుల మంత్రి ఉన్నాడు, హోమ్ మినిస్టర్ ఉన్నాడు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు, సీఎం ఉన్నాడు. అంటే ఇటువంటి పాలకుడా మనల్ని పరిపాలిస్తుంది, ఇటువంటి నాయకుడా? అంటే ఇప్పుడు నైట్ జరిగింది సంఘటన, హోమ్ మినిస్టర్ పనేంది? ఒక స్పందించిండా, కనీసం ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిండా? ఇప్పుడు ఎవడైతే ఈ మూర్ఖుడు ఉన్నాడో ఆ మూర్ఖుడు అంటే ఏంది, యాక్ట్ కింద వాడిని అరెస్ట్ చేసి జైల్లో కనీసం ఒక 3 నెలలు కూడా పెట్టలే. వానికి అప్పుడే బెయిల్ రావడం ఏంది? వాళ్ళు బెయిల్ రాగానే బేవర్స్ గానిలాగా ఇట్లా పడి ఆ అమ్మాయి భార్య పిల్లలని కాళ్ళు కనికరం లేకుండా, అంటే ఇటువంటి పాలన నడుపుతున్న రేవంత్ రెడ్డి. అంటే భయం లేదంటారా? చట్టాల పైన గావచ్చు, దీనిపైన భయం లేకనా? భయం లేకనే కదా ఇప్పుడు బరిదెగించి మాట్లాడేటోడు సన్నాసి మన రేవంత్ రెడ్డి. ఎట్లా బరిదెగించి మాట్లాడతారు? మీరు ఏడ చూసినా కానీ, ఏ మీటింగ్లోనైనా కానీ బరిదెగించి మాట్లాడతాడు. అట్లనే ఆయనను చూసుకుంటూ నేర్చుకుంటున్నారు ఇసొంటి ముండ నా కొడుకులు, ఇటువంటి దళిద్రం ముండ కొడుకులు కింద వేసినప్పుడు జైల్లో వేసి కొడుకులను తోమితే. ఇప్పుడు నేను ఒక్కటే మాట చెప్తున్నా, అయ్యా రేవంత్ రెడ్డి, నీకు శాత కాకుంటే హోంశాఖ వదులు, మాకియ్యి మాకియ్యి ఒక 3 నెలల టైం ఇయ్యి, మాకు హోంశాఖ మాకు అప్పచెప్పు, ఆడోళ్ళకు మేము ఎట్లా తీర్చిదిద్దుతామో చూడు నువ్వు. ఎందుకు అనంటే నీకు పూరీలు కిచెన్లో నిలబడి పూరీలు చేసుకోవడం తప్ప నువ్వు మొత్తం పాలన పక్కన పెట్టి ఒంటింట్లో గరట తిప్పనికనే పనికొస్తున్నావు నువ్వు, అంతే. ఇంకా దాన్ని తప్ప పాలన ఏం చేస్తున్నావు నువ్వు? పరిపాలన ఏం చేస్తున్నావు? నీ ఉద్ధరించడం ఏంది? ఏమి ఉద్ధరిస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఏమి ప్రజలకు న్యాయం చేస్తున్నావు? ఏడ నీకు ఒక మాట్లాడనీకే కనీసం నీకు ఒక నాలెడ్జ్ కూడా లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. మొత్తం ఆగం చేసి ఇడిచినావు తెలంగాణని. తరచుగా జరుగుతున్నాయని చాలా రకాలుగా చాలా దగ్గర జరుగుతుంది. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే, బండి భగీరథ్ గాడు మొన్న లో పొయ్యిండు, మేమంతా రోడ్డు మీదకి ఎక్కేదాకా ఇమ్మీడియట్లీ యాక్షన్ ఉంటేనేమో ఏమన్నా న్యాయం జరుగుతుంది ఆడవాళ్లకు. ఇమ్మీడియట్లీ యాక్షన్ లేక 9 రోజులు దాచబెట్టి మేము రోడ్ల మీదకి బయటికి వెళ్తే కానీ బండి భగీరథ్ గారిని అరెస్ట్ చేయలే. అరెస్ట్ చేసినాక మళ్ళీ బెయిల్ మీద బయటికి రావడం ఏంది? అంటే ఆడపిల్లలకు రక్షణ లేదు. ఈ రేవంత్ రెడ్డి కేవలము మాట్లాడడం, ఆడవాళ్ళని కోటీశ్వరులను చేస్తే అది ఇది అని ఉత్తుమాటలు మాట్లాడుతుండు, కానీ కేవలం ఆడవాళ్ళని బలి ఇయ్యాలనే ఒక బలి దేవత వీళ్ళ సోనియా గాంధీ ఉంది కదా, ఆ సోనియా గాంధీకి కరెక్ట్గా సరిపోయే ఏమనాలే, ఇటువంటి నాయకుడా వీడు? అసలు ఏంది వీడికి అసలు తలకాయ ఉన్నదారా నీకు? ఇంకా నిన్న పొయ్యి ఏంది పెద్ద శపథం చేస్తుండు రామ్. అదే రాముడి సాక్షిగా చెప్తున్నా, నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఈ తెలంగాణ ఆడబిడ్డల ఉసురు దలిగి సర్వనాశనం అయిపోతావు. చిన్న పిల్లలు ఒక స్టేట్మెంట్ ఇస్తలేవు. ఒక పిల్ల అసలు నువ్వు కాలు పెట్టినప్పటి నుండి రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఎంత అల్లకొల్లం అవుతుంది, మీరు మీడియా వాళ్ళు కూడా చూస్తారు. మళ్ళీ నీతులు మాట్లాడతాడు, నీతి లేని నాయకుడు ఆయన రేవంత్ రెడ్డి. మరి ఎట్లా కుటుంబానికి సంబంధించిన పరిస్థితి ఏంది? మరి ఎట్లా ఇలాంటి ముందు ముందు జరగకుండా ఉండాలంటే ఎట్లా? మరి ఇప్పుడు వాడికి ఒక చిన్న చాతగాని సన్నాసి దద్దమ్మ మన రేవంత్ రెడ్డి. ఆ దద్దమ్మ లాంటోడు హోమ్ మినిస్టర్ కు ఉంటే ఖచ్చితంగా గిటువంటివే అవుతాయి. ఒక సరైన నాయకుడు, హోమ్ మినిస్టర్ అంటే ఒక సరైన నాయకుడు ఉండాలా, దాన్ని ఫుల్ఫిల్ చేసే ఒక తెలివిగల్లోడు ఉండాలి. తెలివి తక్కువనోడు రేవంత్ రెడ్డి. ఇటువంటి చేతిలో పరిపాలన పెట్టి రాహుల్ గాంధీ గారు आप जो ये राष्ट्र को उसके हाथ में जो गिड्डे के हाथ में दे दिए ना,
పూరా బర్బాద్ కర్రా, ఆప్కే పార్టీకు బి బర్బాద్ కర్రా, జరా ఆప్ దేకో. ఎందుకంటే మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అయితే ఫెయిల్ అయిపోయినరు. ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడదాము అనంటే ఏది మంచి లేదు. కేవలం కేసీఆర్ గారిని తిట్టడం, కేసీఆర్ గారిని తిట్టేదాకా మాత్రం ఆయన ఏ సభ ప్రారంభించాడు. దేవుణ్ణి ఎట్లా కొలుస్తాడో కేసీఆర్ గారిని అట్లా కొలుస్తుండు. అంటే కేసీఆర్ గారు నీకు దేవుడే. ఎందుకంటే తెలంగాణను సాధించి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యి, ఈ తెలంగాణను సాధించి 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినాకనే మూడోసారి ముచ్చటగా నీకు దొరికింది. అది కూడా సగం. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే మరి పరిష్కారమే. ఫస్ట్ గుంపు మేస్త్రి ఈ రేవంత్ రెడ్డి అనే దళిద్రం తెలంగాణ నుండి పోవాల. తెలంగాణలో ఎటువంటి స్థానం ఉండొద్దు. కరుడు గట్టిన నాయకులు ఉన్నారు, కాంగ్రెస్లో కరుడు గట్టిన నాయకులు ఉన్నారు. ఆ నాయకులే కావాల. ఆ నాయకులే రాష్ట్రాన్ని పరిపాలిస్తే కనీసం ఈ 2 సంవత్సరాలన్నా ఏమన్నా తీర్చిదిద్దుతారు. కానీ ఈ రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు ఇగో ఇదే పాలన, ఇగో ఇదే జరుగుతుంటది. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి వడ్డిన దళిద్రం ఎవరంటే రేవంత్ రెడ్డి.